ఫస్ట్ నేనైతే లేవగానే స్నానం చేసి ఫస్ట్ దీపం అయితే పెట్టుకుంటాను. ఎందుకంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుందని. దాని తర్వాత అయితే బ్రేక్‌ఫాస్ట్‌కి చపాతీ ఇంకా ఎగ్ అయితే చేశాను. తిన్నాక ఇమ్మీడియేట్‌గా లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తాను. కానీ నార్మల్ డేస్‌లో ఎలా ఉంటదంటే మండే టు ఫ్రైడే అయితే నేను నార్మల్‌గా బ్రేక్‌ఫాస్ట్ ఇంకా లంచ్ అయితే ఒకేసారి ప్రిపేర్ చేస్తాను. ఎందుకంటే మా హస్బెండ్‌కి లంచ్ బాక్స్ ఇవ్వాలి కాబట్టి. బట్ నేను ఈ వీడియో చేస్తుందయితే ఒక వీకెండ్ రోజు. కాబట్టి నేను నార్మల్‌గా స్లోగా చేసుకుంటున్నాను. అంటే ఫస్ట్ బ్రేక్‌ఫాస్ట్ అయ్యాక తర్వాత లంచ్ ప్రిపేర్ చేయడం అలా అయితే చేస్తున్నాను. ఈరోజు లంచ్‌లోకి స్పెషల్ ఏం లేదు. బట్ హెల్తీ అనైతే చెప్తాను. ఎందుకంటే ఇప్పుడున్న ఎండలకి ఈ కర్రీ తింటే చాలా మంచిది. సొరకాయతో పప్పు అయితే చేస్తున్నాను. మీరెప్పుడైనా సొరకాయతో పప్పు అయితే ట్రై చేశారా? నార్మల్‌గా మన సైడ్ అయితే ఫ్రైయే కదా చేస్తారు. బట్ ఒకసారి మీరెప్పుడైనా ట్రై చేసుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఒకవేళ ఇంకా ఇలా పప్పు ట్రై చేయలేదంటే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటది. అండ్ ఇంకొకటేంటంటే ఇప్పుడు మేము ప్రెజెంట్ ఉన్న చోటైతే సొరకాయ అనేది చాలా బాగా అవైలబుల్‌గా ఉంటది. సొరకాయి, గుమ్మడికాయి ఇవన్నీ కొంచెం ఇక్కడ ఫేమస్. బాగా అవైలబుల్‌గా ఉంటాయి. చాలా వరకు అందరూ ఇదే తింటారు. ఇక్కడ నార్త్ వాళ్ళందరూ. కాబట్టి ఈజీగా దొరుకుతది. ఏ సీజన్‌లో చూసినా కూడా ఫ్రెష్‌గా ఉంటది. ఇదే మా లంచ్ అయితే ఈరోజు సొరకాయ పప్పు, ఇంకా వైట్ రైస్ అలానే కొంచెం వడియాలైతే చేశాను. ఫస్ట్ అయితే మా బాబుకి తినిపిచ్చేసి తర్వాతయితే నేను తింటాను. ఇంక లంచ్ అయ్యాక ఈవినింగ్ వరకైతే ఇంక ఏం వర్క్ ఉండదు. మా బాబుతోనే టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటాను. పార్క్‌కి తీసుకెళ్లడం అలాగా. అండ్ అలానే కొన్ని టైమ్స్ అయితే స్నాక్ లాగా ఏదైనా బాయిల్ చేయడం అలా చేస్తాను. ఈరోజైతే స్వీట్ కార్న్, స్వీట్ పొటాటో అయితే బాయిల్ చేశాను. దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ అయ్యాక డిన్నర్ అయితే ప్రిపేర్ చేయాలి గదా! సో, ఈవినింగ్ అయితే ఈరోజు మా హస్బెండ్ చేశాడు. అంతే ఈ వీడియో. మీకు గనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే లైక్ చేయండి. బాయ్.